నేషనల్ హెరాల్డ్ కేసులో తుది తీర్పు రాకముందే కాంగ్రెస్ పార్టీ నాయకులు క్లీన్ చిట్ వచ్చినట్లు భావిస్తున్నారని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు బీజేపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, అయినా కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించిన క్రమంలో బీజేపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు సైతం కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అప్పటికే పార్టీ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు బీజేపీ నాయకులను అడ్డుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసులో తుది తీర్పు రాకముందే కాంగ్రెస్ పార్టీ నాయకులు క్లీన్ షీట్ వచ్చినట్లు భావిస్తుందని, నేషనల్ హెరాల్డ్ కేసుకు బీజేపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, అయినా కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపడితే సహించేది లేదని, బీజేపీ నాయకులు కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు నామరూపాలు లేకుండా పోతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శులు పోతపాక లింగస్వామి, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, మండల వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు పకీరు మోహన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు చింతముత్యాలరావు, పోతపాక సాంబయ్య, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పిండి పాపిరెడ్డి, పట్టణ అధ్యక్షులు గడ్డం మహేష్, మిరియాల వెంకటేశం, మండల అధ్యక్షుడు అనిల్, దాసోజు యాదగిరిచారి, గోలి ప్రభాకర్, బీపంగి జగ్జీవన్ రావు, చింతా శివరామకృష్ణ, ఏర్కొండ హరి, దాసర్ కృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి కటకం శ్రీధర్, అక్కనపల్లి బలరాం, పోకల దశరథ, డాక్టర్ అరవింద్ రెడ్డి, దోనాల నాగార్జునారెడ్డి, బీపంగి చంటి, యువ మోర్చా నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి, శాంతి స్వరూప్, దుబ్బాక సాయి, మేకల అనిల్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావెల్ల కాశమ్మ, తార, కవిత, అనుములదేవి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తన యొక్క ఓటమిని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఏదైతుందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఖబర్దార్ చెప్తా ఉన్నాం, మీరు ఎక్కడ కొద్దిగా కూడా లేరు. అలా దేశంలో భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే ఈ మాత్రం కూడా ఉండదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు క్రమం తప్పి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మరి రాజ్యాంగ రహిత పాలన కొనసాగించింది ఒకనాడు. కానీ ఈరోజు దేశ ప్రజలందరూ కూడా మేల్కొన్నారు. మీరు నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో మీరు చేసినటువంటి అసాంఘికమైనటువంటి పనులు ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. కోర్టు మీకు అనుకూలంగా తీర్పు ఇవ్వలే. ఈడీకి సంబంధించినటువంటి విషయంలో దర్యాప్తు కొనసాగించమని చెప్పారు. కానీ మీరు అవన్నీ మర్చిపోయి ఢిల్లీ పోలీసుల ఆధారంగా ఈడీ చేసినటువంటి పనులు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. కానీ మీరు చేసినటువంటి తప్పులు దేశవ్యాప్తంగా తెలుస్తూ ఉంది. దేశవ్యాప్తంగా వసూలు చేసినటువంటి నిధుల నుంచి ఏదైతే పత్రిక కొనసాగిందో దాన్ని సొంతం చేసుకోవడానికి మీకు ఎవరిచ్చారు ఈ హక్కు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఈ అసాంఘికమైనటువంటి పనులు, మరి దేశాన్ని నష్టం చేసేటటువంటి పనులు మీ నెహ్రూకి వెళ్ళి రాహుల్ గాంధీ మరి ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. మీరు ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లితే దేశ ప్రజలు సహించేటటువంటి స్థితిలో లేరు. తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు చేసినటువంటి తప్పును దేశ ప్రజలందరినీ క్షమాపణ కోరాలి. నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రభుత్వం యొక్క ఏజెన్సీలు పూర్తిగా కూడా తుది తీర్పు రాకముందే ఈరోజు సోనియా గాంధీ పైన ఆరోపణలు పూర్తిగా కూడా కొట్టేసినాయని కాంగ్రెస్ పార్టీ భావించి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. నెహ్రూ హయాం నుంచి కూడా ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ కేసులో మరి ఆనాటి నుంచి 150 మందికి పైగా ఈ యొక్క షేర్ హోల్డర్స్ ప్రారంభించబడినటువంటి ఈ యొక్క మరి పత్రికను రాను రాను పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 90,000 కోట్లకు పైగా ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ సంబంధించిన విషయంలో యంగ్ ఇండియా దాంట్లో కలపటాన్ని భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఉండవన్నట్టు సుబ్రహ్మణ్య స్వామి సవాల్ చేయడం జరిగింది. దీని ఈరోజు ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో పూర్తిగా కూడా పోలీసు నుంచి రావాలనేటువంటిది కోర్టు మరి ఆదేశించింది తప్ప వీరు పూర్తిగా కూడా నిర్దోషులుగా గుర్తించలేదు. ఈ మాత్రానికి పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో పూర్తిగా సోనియా గాంధీ అదేవిధంగా తన యొక్క కొడుకు అల్లుడిపై పూర్తిగా కుమ్మక్కై ఈ యొక్క సొమ్మును మొత్తం కూడా దుర్వినియోగం చేయడాన్ని పూర్తిగా కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. నేషనల్ హెరాల్డ్ కేసులో అనేక మందిని కూడా పూర్తిగా కూడా మరి ముంచినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా
ఇలాంటి కేసులు పూర్తిగా కూడా దర్యాప్తు జరిపించవలసిన అవసరం ఉన్నది. అయినా కానీ ఇవన్నీ కూడా చట్టం తన పని తాను చేసుకుంటా పోతా ఉన్నది. భారతీయ జనతా పార్టీగా ఇదంతా కూడా 2013 వరకు జరిగినటువంటిదే. ఆనాడు భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు లేరు, అంతకు ముందు నుంచి ఉన్నటువంటి వ్యవస్థ ఇదంతా. కాబట్టి ఓర్వలేక చూసి ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే ఇవాళ బీహార్లో కేవలం 4 సీట్లకు పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పూర్తిగా కూడా ఏదో రకంగా నెపం పెట్టి భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి ప్రయత్నిస్తే పార్టీలు పూర్తిగా కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం కోసం భారతీయ జనతా పార్టీ శ్రేణులు అంతా కూడా సిద్ధం కావడం జరిగింది. దేశభక్తుల భాగస్వామ్యమైనటువంటి నేషనల్ హెరాల్డిక్ పత్రిక యొక్క కేసులో కాంగ్రెస్ పార్టీకి క్లీన్ చీట్ వచ్చిందనే సందేశాన్ని భారత ప్రజలకు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ కార్యాలయాలను ముట్టడి పెట్టడం ద్వారా వాళ్ళ స్కామ్ పక్కకు పోదు. ఈ దేశ ప్రజలకు సుస్పష్టం, కాంగ్రెస్ పార్టీ స్కాముల ప్రభుత్వం. మరి ఆనాడు నేషనల్ అలర్ట్ కేసులో వీళ్ళకి ఎలాంటి క్లీన్ చీట్ రానప్పటికీ కేవలం భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కార్యాలయాలు ముట్టడించడం ద్వారా దేశ ప్రజల మన్నలను చూరగొనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ యొక్క కుయుక్తి. ఇది దేశ ప్రజలందరికీ తెలుసు. ఇది కాంగ్రెస్ పార్టీ స్కామ్లతో కూడుకున్నది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికి కూడా వాళ్ళ మీద క్లీన్ చీట్ ఇవ్వలేదు. నేషనల్ హెరాల్డ్ కేసులో దేశ ప్రజలకు స్పష్టం, దేశభక్తుల భాగస్వామైనటువంటి పత్రికలో స్కామ్ జరిగింది. అది రాబోయే కాలంలో తేటతెల్లమవుతుంది. వీళ్ళ డ్రామాకు ప్రజలు తగిన గుణపాఠం రాబోయే ఎన్నికల్లో చెప్తారని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది.